నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు కడప బిడ్డ ఫోక్ సింగర్ శ్రీ రామ సుబ్బారెడ్డి గారు ఉన్నారు. నమస్తే రామ సుబ్బారెడ్డి గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. మీరు వచ్చారు కదా, బాగున్నాము. ఎందుకంటే మీ పాటలు ఇంతకు ముందు కూడా విన్నాను, నేను యూట్యూబ్ లో చూసాను మీ పాటలు. మాటలు తక్కువ మాట్లాడతారు, పాటలు ఎక్కువ పాడుతూ ఉంటారు జనరల్ గా మీరు. బట్ చాలా బాగుంటాయండి మీ పాటలు. అందుకనే నేను ప్రత్యేకంగా మిమ్మల్ని మన ప్రవీణ్ గారి ద్వారా పిలిపించుకున్నాను. థ్యాంక్ యూ మేడం. సో చెప్పండి, అసలు ఎప్పుడు మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? ఈ పాటలు ఇవన్నీ మీకు ఎప్పటి నుంచి మీకు ఈ పాటల మీద ఇంట్రెస్ట్? నాకు 1 year నుండి మేడం బాగా ఇంట్రెస్ట్ మేడం. అంతకుముందు ఏం చేసేవారు? అంతకుముందు మాకు జాబ్ చేసుకునేవాడిని మేడం. ఏం జాబ్? అది బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ అయింది, అరబింద ఫార్మా కంపెనీలో R&D డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. బీఎస్సీ కెమిస్ట్రీ చేశారా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది సేమ్ కంటిన్యూ మేడం, ఫ్రీ టైంలో ఇలా వచ్చి పాడతాం. జాబ్ చేస్తున్నారు మీరు? అవును మేడం. ఓకే. జాబ్ బీఎస్సీ కెమిస్ట్రీ చేసి అరబిందోలో జాబ్ చేసే మీకు సడన్ గా ఈ ఫోక్ సాంగ్స్ పాడాలి అన్న ఇంట్రెస్ట్ ఏంటి? నాకు సింగర్గా పైకి ఎదగాలని చాలా ఇంట్రెస్ట్ మేడం. అంటే పాటల కోసం నా జాబ్ మారడానికి సిద్ధంగా ఉన్నాను అన్నమాట. పాటల కోసం జాబ్ మానేస్తారా? మరి ఉపాధి అక్కర్లేదా? అంటే ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడం మేడం. ఎక్కడ సార్ మీ స్వగ్రామం? ఎక్కడ? రామాపురం విలేజ్ మేడం. రామాపురం విలేజ్, కడప. అవును మేడం. కడప దగ్గర. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న ఫార్మర్స్, పొలం పని చేస్తుంటారు మేడం. పొలం పనులు చేస్తుంటారు. అంటే మీ ప్రయాణం అక్కడే మొదలైందా? పొలం పనులు చేస్తున్నప్పుడు, ఆ నాట్లు వేసేటప్పుడు ఊళ్ళలో పాటలు పాడుతూ ఉంటారు చాలా మంది అప్కమింగ్ సింగర్స్, లేకపోతే ఆల్రెడీ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అవనివ్వండి, ఎంతోమంది విలేజ్ నుంచి వచ్చి చదువు ఉన్నా లేకపోయినా కానీ పెద్ద స్థాయిలో చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీలానే మొదలు పెడతారనమాట, నాట్లు వేసేటప్పుడు పాటలు పాడాము అని చెప్పేసి. మీది కూడా అదే స్కూలా? అదే మేడం. ఓకే. అయితే మరి ఇంట్లో అమ్మ నాన్నకి తెలుసా మీరు ఇంత బాగా పాటలు పాడుతూ ఉంటారు అని చెప్పి? తెలుసు మేడం, తెలుసు. బాగా ఎంకరేజ్ కూడా చేస్తారు మేడం. ఎంకరేజ్ చేస్తారా? ఎందుకు నాన్న మంచిగా చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, నీకు ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి ఎప్పుడు చెప్పరా? ఇప్పుడు చెప్పరు మేడం, ఎందుకంటే వాళ్ళ టాలెంట్ గుర్తించారు కాబట్టి జాబ్ చేసుకుంటూ సింగింగ్ చేయమని చెప్పారు. మీకు అసలు మొదట మీరు పాటని మొదలు పెట్టినప్పుడు మీరు ఫస్ట్ పాడిన పాట ఏంటి? ఫస్ట్ అందమైన దాన పాట మేడం. పాడండి. అందమైన దానా, చందమామలాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా. అందమైన దానా, చందమామలాంటి దానా, అందమైన దానా, చందమామలాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా. అందమైన దానా, చందమామలాంటి దానా, హే అందమైన దానా, చందమామలాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా. హైదరాబాదులోనా హైటెక్ సిటీ నాదే, హైదరాబాదులోనా హైటెక్ సిటీ నాదే, హైటెక్ సిటీలోనా ఆటాడుకుందము రావే, హైటెక్ సిటీలోనా ఆటాడుకుందము రావే. అందమైన దానా, చందమామలాంటి దానా, హే అందమైన దానా, చందమామలాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా. వెరీ నైస్ అండి, సూపర్ గా వాడారు. అంటే మాట ఏమో చిన్నగా ఉంది, పాట ఏమో గొప్పగా ఉంది. మీ మొదటి పాట ఇది? అవును మేడం. ఎక్కడ పాడారు ఫస్ట్ ఈ పాట? మా విలేజ్ లో మామూలుగా ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టారు మేడం, అందులో పాడాను. ఇంతకీ ఎవరు అందమైన అమ్మాయి? ఎవరు? జస్ట్ పాట. అంటే జనరల్ గా కవులు, కళాకారులు ఎవరైనా కానీ, గాయకులు ఎవరైనా ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు జనరల్ గా ఒక ప్రకృతిని చూసి, ఒక పువ్వును చూసి, ఒక చెట్టును చూసి, ఇలాంటివేవో ఒకటి చూస్తే వాళ్ళలో ఒక భావం అనేది మొదలవుతూ ఉంటుంది. ముఖ్యంగా కవులకి, కళాకారులకి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ పాట మీరే రాసారా? లేదు మేడం. మరి ఎలా ఈ పాట మీకు ఎలా తెలుసు? అంటే విలేజ్ లో ఇంతకుముందు ఓల్డ్ సాంగ్ మేడం ఇది, అలా ఏమో. అంటే మీరు ఈ పాట పాడేటప్పుడు ఎవరినైనా ఊహించుకొని, ఒక అందమైన అమ్మాయిని ఊహించుకోవడం, లేకపోతే మీరు ఎవరికైనా ప్రపోజ్ చేసేటప్పుడు ఈ పాటతో ప్రపోజ్ చేయడం లాంటివి ఏమైనా జరిగాయేమో అని చెప్పేసి? అంటే నేను కాలేజీ చదివేటప్పుడు మామూలుగా ఇలాంటి పాటలు పాడుతుండేవాడిని మేడం. బాగా అందరూ అమ్మాయిలు కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. అట్లా
ప్రత్యేకంగా ఒక అమ్మాయి గురించి ఏం పాడలేదా? లేదు మేడం అలా ఓకే. నెక్స్ట్ కాలేజ్లో ఉన్నప్పుడు ఓకే. మరి ఇప్పుడు ఆఫీస్లో మంచి జాబ్ చేస్తున్నారు కదా, ఆఫీస్లో ఎప్పుడైనా మీ ఆఫీస్లో తెలుసా మీరు ఇంత మంచి తెలుసు సింగర్ మేడం, అని? తెలుసు. ఎప్పుడైనా పాడుతుంటారా ఆఫీస్లో ఆఫీస్లో? తెలుసు కాబట్టి మేడం, నాకు ఏదైనా ప్రోగ్రామ్స్ వచ్చిందంటే సడన్గా నాకు అవకాశం కూడా ఇస్తారు మేడం. ఎక్కడ? అరబిందో హైదరాబాద్లోనేనా? ఇక్కడ అరవింద్ గండిమైసమ్మ దాటి 6 కిలోమీటర్స్. ఓకే. సో ఇప్పుడు ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని మా కోసం వచ్చారు? ఆల్రెడీ అయిపోయింది మేడం, నాది షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ అయిపోయింది మార్నింగ్ 6 to 2 గంటల వరకు కొంచెం పర్మిషన్ తీసుకొని వచ్చేసాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా పర్మిషన్ తీసుకొని వచ్చినందుకు. నో థ్యాంక్స్ మేడం, పర్వాలేదు. నాకు ఇంట్రెస్ట్ కదా మేడం. ఓకే. అండ్ తర్వాత ఈ సాంగ్ మీరు పాడిన తర్వాత ఎప్పుడైనా మీకు బయట ఏదైనా ప్రోగ్రామ్స్ చేసే అవకాశం కానివ్వండి, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని పిలిచి ఏదైనా ఆఫర్ ఇవ్వడం కానీ ఏదైనా వచ్చాయా మీకు? వచ్చాయి మేడం, మంచి ఆఫర్స్ నాకు పల్లె ప్రేమన్న గారు ఇప్పించారు మేడం. నా టాలెంట్ గుర్తించి చాలా ఈవెంట్స్ కూడా తీసుకెళ్లారు. ఈవెంట్స్ చేశారా మీరు? చేస్తున్నాను మేడం. ఓకే. చేస్తూనే ఉన్నారు ఈవెంట్స్? చేస్తున్నాను. ఎంతకాలం నుంచి ఈవెంట్స్ చేస్తున్నారు? ఈ 1 year నుంచే మేడం. ఈ 1 year నుంచి. ఈవెంట్స్ ద్వారా మీకు ఏమైనా ఇన్కమ్ వచ్చిందా? వచ్చింది మేడం. ఓకే. లేకపోతే ఈవెంట్స్ చేసుకొని ఎవరైనా ఇన్కమ్ ఇవ్వకపోవడం? అదే లేదు, ఇన్కమ్ కూడా బాగానే వచ్చింది. ఇన్కమ్ బాగానే వచ్చింది. మినిమం ఎలా ఉంటుందండి? అంటే మినిమం ఒక మంత్లో ఎన్ని ఈవెంట్స్ మీకు ఆర్గనైజ్ చేస్తారు? అంటే సండే లీవ్ కాబట్టి మేడం, సండే ప్రోగ్రామ్స్ నాకు వస్తూ ఉంటాయి మేడం. ఒకటి ఓకే. సండే కంపల్సరీగా మీరు ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు? వెళ్తుంటాను. ఓకే. ఒక పక్కన శాలరీ, ఒక పక్కన ఈవెంట్స్. అమ్మ నాన్నలకు పంపిస్తారా డబ్బులు? పంపిస్తాను మేడం. హ్యాపీయా వాళ్ళు? హ్యాపీ మేడం. ఎప్పుడైనా ఎక్కడైనా ఏమన్నా ఎటువంటి సందర్భంలో అయినా ఎందుకులే నా జాబ్ నేను చేసుకుందాము, ఈ పాటలు మనకు వద్దులే అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? నాకు అలా అనిపించలేదు మేడం. అంటే జాబ్ చేసుకుంటూ ఇలా కష్టపడాలని ఒకటి నాలో ఉంది మేడం. ఎందుకంటే లైఫ్లో ఎత్తుపల్లాలు అనేది సహజం. అవును మేడం. ఏదైనా ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న అవమానాలు అనేవి జరగడం ఇలాంటివి ఎప్పుడైనా ఏమైనా జరిగాయా? ఏం లేవు మేడం, అలాంటిది ఏం లేదు. ఖచ్చితంగా ఏం లేవా? ఏం లేవు మేడం. ఓకే. సో మీకు అసలు మంచి ఫోక్ సింగర్స్ మీరు. అవును మేడం. ఫోక్ సింగర్స్ మాత్రమేనా, లేకపోతే ఏమన్నా సినిమాల్లో కూడా ఏమన్నా ట్రై చేస్తున్నారా? అంటే అన్ని పాడతా మేడం, సినిమా పాటలు, హిందీ సాంగ్స్, ఇంకా అన్ని. హిందీ పాటలు కూడా పాడతారా? ఇది ఒకటి మంచి హిందీ సాంగ్ పాడండి. నా కజరే కి దార్, నా మోతియోं के हार, ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर हो, तुम कितनी सुंदर हो. ना कजरे की दार, ना मोतियों के हार, ना कजरे की दार, ना मोतियों के हार, ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर हो, तुम कितनी सुंदर हो. मन में प्यार भरा और तन में प्यार भरा, जीवन में प्यार भरा, तुम तो मेरे प्रियवर हो, तुम्हें तो मेरे प्रियवर हो. ना कजरे की दार, ना मोतियों के हार, ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर हो, तुम कितनी सुंदर हो. सिंगार तेरा यौवन, यौवन ही तेरा गहना, सिंगार तेरा यौवन, यौवन ही तेरा गहना. तो ताज की फूलों की क्या सादगी का कहना, उड़े खुशबू जब चले तू, उड़े खुशबू जब चले तू, बोले तो बजे सितार. ना कजरे की दार, ना मोतियों के हार, ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर हो, तुम कितनी सुंदर हो. తెలుగులోనే కదా, హిందీలో కూడా అదరగొట్టారుగా. థ్యాంక్ యూ. ఏది పాడినా కానీ ఒక అమ్మాయి అందం గురించే తప్ప వేరే టాపిక్ ఏం తీసుకురా మీరు? ఎందుకు తీసుకుంటా మేడం. మరి పాడిన 2 పాటలు కూడా అలాంటివే పాడారేంటి? అంటే ఎక్కువ పాడేది అలాంటి సాంగ్స్ మేడం. అవునా? అటు తెలుగులో అదే పాడారు, ఇటు హిందీలో అదే పాడారు. అదే నేను అనుకుంటా ఉన్నా, ఈయన ఏది పాడినా కానీ కంపల్సరీగా ఒక అమ్మాయిని వర్ణిస్తూ ఒక అమ్మాయి అందం గురించి మాత్రమే పాడుతున్నారు అని చెప్పేసి. జీవితంలో ఎవరైనా ఒక అమ్మాయి ఆల్రెడీ రావడం జరిగిందా? లేదు మేడం, ఇంకా లేదా? అదే అర్థం. అంటే పేరెంట్స్ చూసిన సంబంధమే మనం లైక్ చేస్తాం మేడం. ఓ, అది అయితే పెట్టుకున్నారు మీరు. ఖచ్చితంగా అమ్మా నాన్నల మాట వినాలి పెళ్లి విషయంలో అని చెప్పేసేసి. పోనీలే, ఎంత పాటల వరకే ఇవన్నీ పరిమితం, చేతల్లో ఏమీ లేదు. చేతల్లో వాళ్ళు చెప్పిందే చేయాలి మేడం, అంతే. ఓకే, మంచి కొడుకు మీరైతే. ఏం లేదు మేడం.
అయితే అసలు జనరల్గా ఎప్పుడైనా అంటే ఇప్పుడు మీరు ఎన్నో ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు కదా, అక్కడికి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అవును మేడం. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమైనా గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఎటువంటి ఆహ్వానాలైనా అందుతూ ఉంటాయా? ఇలా ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు లైక్ మొన్న ఎలక్షన్స్ టైంలో కానివ్వండి, అండ్ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ టైం ఆల్రెడీ. సో ఇలాంటి టైంలో మీకు ఏమైనా మిమ్మల్ని చూసి గుర్తించి ఎవరైనా ఏమైనా ప్రోగ్రామ్స్ ఇవ్వడం లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? జరిగింది, ఆల్రెడీ వెళ్ళాను కూడా, అయిపోయింది మేడం. అవునా? ఏ ప్రోగ్రామ్ చేశారు? ఎలక్షన్స్ ప్రోగ్రామ్ అన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున చేశాను మేడం. బీఆర్ఎస్ పార్టీ తరఫున చేశారు. డబ్బులు ఇచ్చారా మీకు మరి? ఇచ్చారు మేడం. ఎప్పుడైనా అంటే మీకు డబ్బులు ఇవ్వడం వరకు ఓకే, మీకు అసలు ప్రత్యేకంగా గవర్నమెంట్ తరఫు నుంచి మీ ఫోక్ సింగర్స్కి ఏదైనా గుర్తింపు లభిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నమ్మకం ఉంది మేడం. నమ్మకం ఉందా? ఇంతవరకు అసలు మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా ఈ విషయంగా? చాలా మంది అయ్యారు మేడం. మరి ఏమని మీరు ఎలా దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మామూలుగా గుర్తిస్తారు కదా మేడం, ఇప్పుడు సింగింగ్కి వెళ్ళినప్పుడు ఏమైనా గుర్తిస్తుంటారు కదా, అలా కొంతమంది నన్ను ఎంకరేజ్ చేసి తీసుకెళ్తారు మేడం. అంటే ఎంకరేజ్ చేసి తీసుకువెళ్ళడం వరకు ఓకే, కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత గౌరవం మీకు అక్కడ అందుతుందా? అందుతుంది మేడం. అందుతుందా? అందుతుంది. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ తరఫున మీరు పాడుతున్నారు, గవర్నమెంట్ మీకు డబ్బులు ఇస్తుంది, బాగానే ఉంది. కానీ ప్రత్యేకంగా అంటే ప్రతి మనిషికి ఒక గుర్తింపు అనేది ఏ రంగంలో అయినా కోరుకుంటారు. ఇప్పుడు నా ఫీల్డ్లో నేను బాగుండాలనుకుంటాను, అట్ ది సేమ్ టైం మీ ఫీల్డ్లో మీరు బాగుండాలి అనుకుంటారు. కానీ కొంతమంది ఉంటారు రెక్కాడితే కానీ డొక్కాడలేదు అన్న పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత ఒక రూపాయి వచ్చినా చాలు అన్న ఆశతో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. మీరు ప్రత్యేకంగా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే కొన్ని కొన్ని పెద్ద ఈవెంట్స్లోకి మీరు వెళ్ళినప్పుడు మీకంటూ గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా గుర్తింపు రావడం, గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా ఫోక్ సింగర్స్కి సహకారం అందిస్తాము అని చెప్పేసి ఏదైనా అలాంటివి ఏమైనా జరిగాయా? జరగలేదు మేడం. జరగలేదా? కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా జరగాలి అని చెప్పేసి? ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేడం. మరి ఎందుకు జరగట్లేదు అంటారు? కొంచెం సమయం పడుతుంది మేడం, టైం పడుతుంది. ఎందుకంటే సమయం పట్టడానికి, టైం పట్టడానికి గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయిందని చెప్పేసి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిందనా? లేదు మేడం, మామూలుగా అంటే గుర్తించాలి కదా మేడం. ఇప్పుడు మన టాలెంట్ను ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు అవకాశాలు ఇస్తారు. కానీ అనిపిస్తుందా మీలో ఇంత టాలెంట్ ఉన్నా కొన్ని రంగాల్లో ఏమీ రాని వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చేసి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. కొన్ని టీవీ షోస్ జరుగుతున్నాయి, కొన్ని పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నాయి ఇలాంటి వాటిల్లో. కానీ ఇంత మంచి మధురమైన గొంతు పెట్టుకొని, ఇంత మంచి జ్ఞానం సంపాదించుకొని, అంటే చూస్తున్నాం కదా బయట, లైక్ అంటే మీలాంటి వాళ్ళని ఎంతోమందిని బయట చూస్తున్నాం. గుర్తింపు లేక ఇళ్లలోనే ఉండిపోవడం, పొలాల్లో పనులు చేసుకోవడం, లేకపోతే కూలి పనులు చేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు కదా. ఇవి మీకు ఈ సందర్భాలు ఎక్కడైనా బాధ కలిగిస్తూ ఉంటాయా? కలిగిస్తుంటాయి మేడం. ఏమనుకుంటారు అలాంటి టైంలో? అంటే మనం చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు సరిపోయింది, ఆల్రెడీ చదువుకోలేదు కాబట్టి అంత కష్టపడుతున్నారని అర్థమైపోయింది. చదువుకొని వాళ్ళకి గుర్తింపు రాదు అని అనుకుంటారా మీరు? ఏమి అనుకోండి మేడం అట్లా, ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళది మేడం. అలా కాదండి, చదువుకోకపోవడం వల్లే వాళ్ళకి నాలెడ్జ్ లేదేమో, రావట్లేదేమో ఈ అనుకుంటున్నారు. జనరేషన్లో చదువు ఉంటేనే నాలెడ్జ్ అనేది ఏం లేదు మేడం. దేవుడు వాళ్ళకు మంచి మైండ్ కూడా ఇస్తాడు మేడం. అసలు మీరు ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి గవర్నమెంట్ తరఫు నుంచి? మీకు ఎలాంటి సహాయం ఉంటే బాగుంటుంది? అంటే మీకు కాదు, మీ ఫోక్ సింగర్స్కి కానివ్వండి, మంచి గాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఆసరా లభిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం మీకు ఉంది? నాకు మంచిగా అంటే ఇప్పుడు రేలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అలాంటి దాంట్లో పాడాలనే అవకాశం ఉంది మేడం. ఓకే, రేలా ప్రోగ్రామ్ ఎప్పుడు ట్రై చేయలేదా మరి? ఆడిషన్స్కి వాటికి ఎప్పుడు ఏమన్నా పిలుపు రాలేదా? అంటే ఇంకా నేను ఈ మధ్యలో వచ్చాను మేడం, కొంచెం ట్రై చేస్తున్నాను మేడం. ఓకే, సో ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ముందు మీరు అనుకున్నట్లు మంచి మంచి అవకాశాలు మీకు రావాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.